విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక ఫిబ్రవరి 4వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మన ఫోన్ చేసావు తెలుసా? మీ ఆయన విడిచిపెట్టేసి నేనేనా? కలిసిపోయాక ఇలాగ వచ్చేస్తున్నా నీకు. అమ్మమ్మమ్మమ్మ చప్పట్లు ఈ మనుషులు ఎవరు? అంతేనా, మనోళ్ళేనా? ఆ బిడ్డ ఏదో కష్టపడుకుని తల్లిగారి ఇంటికాడ ఉండి ఇల్లు కట్టుకున్నావా? నువ్వేనా? ఏది మీ కూతురేది? రాలేదండి. ఆ పిల్ల రాలేదు. వీళ్ళు ముగ్గురు అంతా ఎవరు? వదిన గారు. నాకు మొన్న నువ్వు ఫోన్ చేసావు, ఎంత మనుషులైనా మనం గుర్తుపెట్టేస్తాం. అయితే ఈమె ఏమంటుంది, అక్కడ వచ్చింది పెద్ద దెయ్యం వచ్చేసింది మీ లోపల. అది ఆమెకు తెలుసా నీకు ఉందని? పడిపోయానండి ఆ రోజు విజయవాడలో ప్రార్థన చేశాక. మీరు ఇది తగ్గదమ్మా, ఇది దుష్ట శక్తి ఉందండి, ఫుల్ స్పాన్సర్ చేసుకోండి అంటే నేను మా వారిని ఒప్పించుకుని స్పాన్సర్ అది కూడా చేయించుకుని ఇక్కడికి వచ్చాను. అయ్య గారు, ఈమె సమస్య ఎంత పెద్దదంటే ముందే భర్త వీళ్ళిద్దరికి సమస్య వచ్చి వదిలేసాడు. ఈ పిల్లల్ని పెట్టుకుని ఏదో బతుకుతూ ఉంటే మళ్ళీ ఇద్దరు కలుసుకునేసరికి పాపము దురాత్మ వచ్చేసింది. అంతే కదా? ఆ బిడ్డ అంటుంది, అయ్యా ఇప్పుడు వరకు ఇడిపోయాము, ఇప్పుడు మేము కలుసుకున్నాక సుఖం లేకుండా ఈ దురాత్మ నన్ను బాధించేస్తుందని ఏడ్చింది. అమ్మ నేను బాగు చేస్తలేదు, టెన్షన్ పడకన్నా. కానీ మళ్ళీ నువ్వు వచ్చావు. ఎట్లా వచ్చావు? రావాలనిపించింది. అవునండి, మా ఆయన గారే పంపించారండి. ఆయనే పంపించారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అసలు వీళ్ళ అత్తమామ దగ్గర నుండి కేసులు ఎట్టేసుకున్నారు వీళ్ళు, అంతేనా? ఇప్పుడు అన్నీ బాగున్నాయండి, అన్ని సెట్ అయిపోయినాయా? చప్పట్లతో ప్రభుని కనపరచండి, చప్పట్లతో ప్రభుని కనపరచండి. ఆమేన్, హల్లెలూయా. కనీసం డ్రింక్ మూత కూడా తీలేనండి, తల నుంచి అన్ని వాపులండి, కేళ్లవాతం అండి. మరి పోయిన బుధవారం అంటే మొన్నేగా వచ్చింది. బుధవారం 3 రోజుల కింద విజయవాడ వచ్చాను. ఇప్పుడు కొద్దిగా బాగున్నావా? కొంచెం పర్లేదు, కానీ అయినా టాబ్లెట్లు వేసుకుంటేనే తగ్గుతుందండి. అక్కర్లేదు. చప్పట్లు కొట్టండి. చూడండి, ఆమెకి ఇలా చేతులు ఇలా ఉండి ఏదో వాతం లాగా ఉన్నట్టున్నాయి. మైకులు చెప్పు. ఇప్పుడు కూడా వాతం చేతులు చూడండి వణికిపోతున్నాయి. పైకెత్తే చేతులు గజగజగా వణికిపోతున్నాయి. చూడండి, అదిగో ఆటోమేటిక్. అంటే ఇట్లా శక్తి లేదు. టాబ్లెట్ వేసుకుంటేనే పని చేయగలనండి. ఇక మనం బాగు చేస్తామని నమ్మకం ఉందా లేదా? ఉందండి. ఇక్కడికి వచ్చి నాకు తగ్గుద్దని నమ్మకం వచ్చిందండి. అక్కడ దెయ్యం పెట్టి ఏదో బాధలు పడ్డావు, నీకు ఆ విషయం తెలుసా? అవునండి. తెలుసా? తెలియదని తర్వాత చెప్పారండి. ఆమేన్. ఆ వణికిపోతున్న చేతులు మీరు చూస్తున్నారు కదా, అవి ఇప్పుడు బాగు చేస్తున్నాడు యేసయ్య. ఆమేన్ చెప్పండి అందరూ. మీరందరూ ఆ బిడ్డ చూడండి, ఇడిపోయినప్పుడు ఇడిపోయాము, ఏదో బతుకుతున్నాము, నా బతుకు నేను, కానీ ఇద్దరు కలుసుకున్నాము కొయ్యసులు ఇట్టేసుకుని. ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగోకుండా అయిపోయిందని ఎంత వేదన. హల్లెలూయా. పట్టుకో, నా చేతులు పట్టుకో. వచ్చేసింది బలం గట్టిగా. అదిగో పట్టేసింది, ఇదిగో గట్టిగా పట్టేసింది. చూడండి, అదిగో నా చేతులు ఎర్రగా. ఆమేన్. ఉనికి చేతులన్నీ యేసు నామములో. చూడు, ఆమెన్. మగత కూడా యేసు నామములో వెళ్ళిపోవాలి. ఆమె. సిస్టర్ మైకేది? సిస్టర్ చేతులు పైకి ఎత్తండి. మీ పేరు చెప్పండి. నాగలక్ష్మి. గట్టిగా పట్టుకున్నావా? పట్టుకో. ఓకే, ఆమేన్. కళ్ళు మబ్బులు ఆగినాయా? నడువులో నొప్పి కనపడుతుంది? అన్ని నొప్పులేనండి. ఓకే, చేతులు చూపించు అందరికి. ఇలా పట్టుకో. ఇప్పుడు దాకా ఉనికి కదా, ఇట్లా చూపించు తల్లి. ఇలా చూపించమ్మా. ఆమె వణుకుడు కూడా ఆగిపోవును కాక. ఆమె వచ్చిందా? శక్తి బలం వచ్చిందా?
వచ్చింది. ఇగో ఈ చేతితో కూడా పట్టుకో మైకు. తెలిసిందా? బలం వచ్చేసిందా? తెలిసింది. అంతకుముందు లూజ్ ఉండే కదా ఇవి, ఈ ఫింగర్స్ అన్ని కూడా. 5 పాయింట్లు ఉందన్నారండి బ్లడ్ కూడా లేదు నీకు? ఆమేన్. లేదన్నారండి. చూడు ఎర్రగా అయిపోయినాయి. సేమ్ ఉన్నదా లేదా బ్లడ్? చూడండి చూడండి. అమ్మాయి రండి అమ్మ, ఇప్పుడు మీ చుట్టాలందరూ రమ్మనండి. సేమ్ ఇద్దరికి బ్లడ్ లేదన్నారు కదా, ఎవరికి ఎక్కువ ఎర్రగుంది చెప్పండి. మీరు రండి అమ్మ. ఎవరికి ఎక్కువ ఉంది? ఎర్రగా ఎవరికి ఎక్కువ ఉంది? ఆ అమ్మాయి ఎవరు అసలు? మీకు అక్క. ఈమెకేమి? ఆమెకేంటి? ఎవరి చేతులు ఎర్రగున్నాయిరా? యువతలుగా రా తల్లి, నువ్వేందు ఎక్కడో ఎవరి చేతులు ఎర్రగున్నాయి? లే నాగలక్ష్మి, లేచిపోతాను. చప్పలు కొట్టాలి అందరూ, కొట్టాలి గట్టిగా కొట్టాలి. నాగలక్ష్మి. ఇప్పుడు నాగలక్ష్మి చేతులు చూపించాలి అందరికీ. చేతులు చూపించి ఎర్రగా అయిపోయినాయి చూడండి, ఎర్రగా అయిపోయినాయి. ఆమేన్. హల్లెలూయా. చెప్పు. బలం ఎంత బలం వచ్చింది? 100%, 1000% వచ్చేసిందా? 100,000 అన్నావేంటి? 100,000 వచ్చింది. రియల్ అండి. ఓకే. ఆమెను మీరు ఎలా తీసుకొచ్చారు? ఇప్పుడు ఎట్లా ఉంది? ఆగండి మీరు రండి. ఇప్పుడు చూసుకోండి, మీ అమ్మాయిని టెస్ట్ చేసుకోండి. నడు నాగలక్ష్మి, అటు ఇటు నడు. సప్పట్లు కొట్టండి అందరూ. పరుగులు పెట్టేస్తుంది. ఆవిడ నడవలేకపోయింది. పోయిన బుధవారం అంటే బుధవారం వదిలేసి గురి, శుక్ర, శని అంతే. ఒక్కరోజు గ్యాప్లో ఈ మనిషి ఇట్లా వచ్చేసారు. ఇప్పుడు అక్కడ దమ్ము ఆయాసం ఉంటుంది నీకు, నిజమేనా అది? అవునండి. దమ్ము ఆయాసం ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు లేదండి. కళ్ళు కూడా మబ్బుగా ఉంటాయి, ఇప్పుడు ఉందా? ఇప్పుడు లేదండి. చేతులు వణుకుతున్నాయా? 100కి 1000%. పక్కా. ఓకే. దేవునికి మహిమ కలు. నడువులో నొప్పి ఉంది భయంకరంగా, అది ఉందా? ఇప్పుడు పోయిందా? చూసుకో. తగ్గిందండి. కాళ్ళు ఇప్పుడు కూడా ఉందా అది? ఓకే ఓకే. యేసునామములో ఆమేన్. ఆమేన్. చూసుకో. ఆమేన్. చప్పట్లు కొట్టండి. ముఖంలో మీకు మార్పు కనపడుతుందా? ఎంతమంది కనపడుతుంది కదా? వెళ్ళిపోండి. ఈ 12వ వచనము, 2వ అధ్యాయం 12వ వచనంలో, ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్స్యం గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. చూడండి, ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని, నేను చదువుతున్నాను, ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తపడి మీ దేవుడని యెహోవా నాకు తగిన నైవేద్యమును పానార్పమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపని ఎడల అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు. సీయోనులో బాకా ఊదుడి, ఉపవాసము ప్రతిష్ఠించుడి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి కూర్చోండి. అలాగే కూర్చోనండి. అందరూ దయచేసి కూర్చోనండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అందరూ కూడా చేతుల పైకి ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. మహోన్నతుడైన దేవుడు 3 సార్లు స్తోత్రము స్తోత్రం అని చెప్పండి. యేసయ్య ఆయన సన్నిధి మనకి ఇక్కడ అనుగ్రహించనై ఉన్నాడు. ఆయన సన్నిధిని మనకి ఇప్పుడే ఆయన అనుగ్రహించున్నాడు. చప్పట్లతో ప్రభుని గణపరుస్తూ 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. 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 దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. సర్వశక్తి కలిగిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ యొక్క రాత్రి మరి మొదటి దినం కనుక కొద్దిగా ఆలస్యము, అలాగే కొన్ని పనులు కొంచెం అటు ఇటు అయినా కూడా దేవునికి మహిమ. ఈ సమయంలో మనందరం కూడా దేవుని గణపరచడానికి వచ్చాం. ఎంతోమంది స్థలానికి ఇప్పుడు రావాల్సిన వారుగా ఉన్నారు. ఎంతోమంది రావాల్సిన వారుగా ఉన్నారు. అయితే
ఇది ప్రారంభ దినమే మాత్రమే. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి, చప్పట్లు కొట్టి ప్రభుని మహింపరచండి. ఆమె మరి ఇక్కడికి వచ్చే ముందు నేను ప్రార్థన చేస్తా ఉన్నాను, యేసయ్యా నాకంటే ముందుగా నువ్వు అక్కడికి వెళ్ళమని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తితో దేవుడు తన చేయబోతున్నాడు. ఆమె గట్టిగా చప్పట్లు కొడదాం, హల్లెలూయా. ఈరోజు ఈ లైవ్ ఎంతమంది అయితే చూస్తున్నారో వారి జీవితాలలో కూడా ఆశీర్వాదాన్ని దేవుడు ప్రవహింపజేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన స్వరం వినాలనుకున్నటువంటి వారు, ఇదిగో ఆయన మాటను ఇదిగో మీకు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆమేన్. తెలుసా, దేవుడు తన సేవకులను తన మాటలతో నింపుతాడు. ఆ మాటలు తన సేవకుడి ద్వారా తన ప్రజలకు ఆయన అందిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు ఈ వర్తమానములో చాలా సంగతులను పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందించడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్. చాలా సంగతులు, చాలా విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. ఆమేన్, హల్లెలూయా. యోవేలుతో దేవుడు మాట్లాడుతున్న విషయాలు ఇవి. యోవేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఏమని చెప్తున్నారో చూడండి దేవుని బిడ్డలారా. దేవుని మాటలు 3 రకాలుగా ఉంటాయి. ఆయన జరిగిపోయింది చెప్తాడు, జరిగేది చెప్తాడు, జరగబోయేది కూడా చెప్పేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక మనిషి విషయంలో కూడా మన యొక్క ప్రవర్తన, మన యొక్క నడవడిక, మన యొక్క విధానాన్ని దేవుడు గమనిస్తాడు. మన ప్రవర్తనను సరి చేసుకోమని ప్రవక్తల ద్వారానే దేవుడు మనకు తెలియపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నిజంగా దేవుని దగ్గర కనిపెట్టుకుని ప్రార్థన చేసే దైవజనులు చాలా తక్కువ ఉన్నారు. చాలామంది దేవుని దగ్గర బాగా కనిపెడతారు. దేవుడు ఏదైతే చెప్తాడో అదే ప్రకటిస్తారు దైవజనులు. ఆమేన్, ప్రవక్తలు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు మనల్ని కోరుకునేది ఏంటి తెలుసా? మీ యొక్క హృదయాన్ని నాకు ఇమ్మని అడుగుతాడు, అంతే. నీ యొక్క హృదయాన్ని నాకు ఇయ్యి అంటాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. మీ హృదయాన్ని నాకు ఇవ్వండి అంటాడు, అంతే. దేవుడు ఇంకేం అడగడం మన దగ్గర, ఆయన ఏం అడగడు. మీ ప్రవర్తన చక్కగా ఉంచండి అని అడుగుతాడు, ఇంకా ఏం అడగడు. హల్లెలూయా. మీ ప్రవర్తన బాగుండాలి, మీ ప్రవర్తన బాగుండాలని అడుగుతాడు దేవుడు. మీ ప్రవర్తనను అడుగుతాడు దేవుడు. హల్లెలూయా. మీ హృదయాన్ని అడుగుతాడు, మీ ప్రవర్తనను అడుగుతాడు. ఈరోజు కొంతమంది జీవితంలో చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కొంతమంది అయితే అప్పులు చేస్తూ ఉంటారు, చాలా అప్పులు చేస్తూ ఉంటారు. ఇక మాట్లాడితే అప్పు అడుగుతారు. ఎవరన్నా ఇలా కలిసి మాట్లాడుతుంటేనే అప్పు అడుగుతారు. కొంతమంది అప్పులకు అలవాటు పడిపోతారు, అప్పులు అడుగుతూ ఉంటారు. మనుషులు ఎవరైనా పరిచయం అయితే కొద్దిగా మంచిగా అనిపిస్తే, ఏమండి మాకు ఎంత కొద్దిగా అప్పిస్తారా అని అడుగుతారు. అప్పు. ఇప్పుడు మేము వస్తుంటే మాకు డ్రైవర్ అడుగుతున్నాడు, ఆయన ఎవరో మాకు తెలియదు, ఆయన అడ్రస్ తెలియదు, ఏం లేదు. అయ్యా మాకు అప్పిస్తారా అంటాడు. నేను అన్నాను, అప్పు నేను చెయ్యను, అప్పు నేను ఇవ్వను అని చెప్పాను. అవునా, ఎందుకు సార్ అన్నాడు. దానికి కొన్ని కారణాలు కూడా చెప్పాను. దేవుని బిడ్డలారా, కొంతమంది ప్రవర్తన చెడు మార్గంలోకి వెళ్ళిపోతారు. ఆటోమేటిక్గా చెడులకి. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక ఫిబ్రవరి 4వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్.
రండి, చప్పట్లు కొట్టండి. ఈ బిడ్డలు వస్తున్నారు. పోయిన వారం మీరు అక్కడికి వచ్చారు కదా? శనివారం వచ్చాం అయ్య గారు. అమ్మా, అయితే బాబు గురించి, నా ఎలర్జీ గురించి వచ్చాం అయ్య గారు. అమ్మా, నాకైతే ఎలర్జీ 3 సంవత్సరాల నుంచి ఫుల్గా అయ్య గారు. నాకు దద్దుర్లు వచ్చి బాగా గెడ్డలు కట్టేస్తాయి ఒళ్ళంతా. ఎటైనా ప్రయాణం చేసినా, ఇంటికాడ ఏదైనా పనికి వెళ్ళినా ఎక్కువ పని చేయలేను. ఒళ్ళు అలసట వచ్చేసి ఎలర్జీ వచ్చేద్ది. నేను నీసు తిని కూడా 3 సంవత్సరాలు అయింది. కోడి మాంసం ఎప్పుడన్నా ఆకలేక ఎప్పుడన్నా కోడి మాంసం తినేదాన్ని. చేపలు తినేస్తే 3 సంవత్సరాలు గట్ట అయింది. అది నేను శనివారం నాడు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళాక నేను మళ్ళీ వేసుకోకుండా ఏ రోజు ఉండను. అలాంటిది హైదరాబాద్లో ఇక్కడే విజయవాడలో మందులు ఆడుతున్నాను నేను, రంగనాథ్ గారి హాస్పిటల్లో. నాకు ఈ స్వస్థత కలిగింది ఈ రోజుకి ఎప్పుడు నాకు ఎలర్జీ లేదు. చేపలు తిన్నవా అసలు? తిన్నాను అయ్య గారు మొన్న. అప్పుడు ఎప్పుడు తినవా? తింటాను అయ్య గారు. నీకు ఎలర్జీ వచ్చి మానేసాను అయ్య గారు. మొన్న తిన్నాను అయ్య గారు. తిన్నప్పటికీ రాలేదు, నాకు శుభ్రంగా తగ్గిపోయింది అయ్య గారు. అసలు ఎంత భయంకరమైన ఎప్పటి నుంచో నాకు 3 సంవత్సరాలు మట్టి ఉంది అయ్య గారు. ఈ బాబు కోసం వచ్చారా? ఈ బాబు కోసం వచ్చాను అయ్య గారు. ఈ బాబు ఒక కొడుకు ఒక కూతురు వీళ్ళకే. ఆ బాబు కోసం వచ్చారు. కానీ ఈ కుటుంబం మొత్తం మీద ఉన్న ప్రభావం నాకు దేవుడు చూపించినప్పుడు నేను చెప్పాను, మీరు ఇక్కడ శనివారం వచ్చారంటే శని, ఆది, సోమ, మంగళ, ఇది 5వ రోజు. చేప అసలు ఈ ఎలర్జీ ఉన్నట్టు మనిషి ఒక చేప తింటే ఎట్లుంటుందో అందరూ మీకు ఇక్కడ బాగా తెలుసు. అలాంటిది అక్కడికి వచ్చాక నాకు సంతోషం అని ఆమె చెప్తుంది, మంచిగా అయిపోయిందని చెప్తుంది. ఈ బిడ్డ కూడా అయ్యగారు పట్టుకుంటే వణుకుపోయేవాడు అయ్యగారు. మొన్న కూడా శనివారం నాడు కొంచెం ఒక్కదాన్నే పట్టుకోగలిగా, నిలబడుతున్నాడు, కొంచెం గోడ పుచ్చుకుని నడుతున్నాడు. ఇంకా నా బిడ్డ ఇప్పుడు నడిచి ఇంటికి వెళ్ళాలని మా అన్నయ్య వదిన కూడా బలహీనత వచ్చారు. ఆయన తీసుకొచ్చా. మా ఊర్లో మా ఇంటి పక్కన 2 కిడ్నీలు పోయిన ఒక పెద్ద ఆయన్ని కూడా తీసుకొచ్చాను. తీసుకొచ్చి నా బిడ్డ ద్వారా ఇంకా అనేక బలహీనలు ఉన్నారు. ఆ బిడ్డలు కూడా ఇక్కడికి రావాలి, బిడ్డ నడిచి వెళ్ళాలని నా ఆశ గారు. ఇప్పుడు నీ బిడ్డకి ఇవ్వండి. నీ బిడ్డలో ఏం మార్పు కనపడుతుంది మీకు? నాకు బాగా పిల్లాడు ఇలా పట్టుకుంటే వణికిపోయేవాడు అయ్య గారు. మీరు నడువులో ప్రాబ్లం ఉందని చెప్పారు అయ్య గారు. మీరు ఇచ్చిన తైలం నీళ్ళు నోట్లో పోసి ఒళ్ళంతా నూనె రాస్తుందని ఈ 5 రోజులు కొంచెం ఆ వణుకుతూ తగ్గింది. గోడ పుచ్చుకుని నడుస్తున్నాడు. ఆయనకి వయసు ఎంత ఉంది? 18వ సంవత్సరం అయ్య గారు. ఇప్పుడు 18 సంవత్సరాలు అంటే ఇప్పుడు ఎప్పటి నుంచి ఇట్లా అయిపోతున్నాడు ఈయన? 10 సంవత్సరాలు మట్టి అయ్య గారు. 8 సంవత్సరాలు కొంచెం బాగా నడిచాడు. ఒక సంవత్సరం చేయబట్టుకుంటే నడిచాడు. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు 9 సంవత్సరాలు 8 సంవత్సరాలు మట్టి మరీ మనిషి ఆధార కింద షేక్ రావట్లేదుగా, ఉన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. ఈ ఫ్యామిలీని ఒకసారి అందరూ పట్టుకోండి, అక్కడ మొత్తం గట్టిగా పట్టుకోండి. పర్లేదు అయ్య గారు. కొంచెం ఎందుకంటే ఏదన్నా తిన్నప్పుడు గట్ట సొల్లు కొంచెం కారుతూ ఉంటుంది. అదే ఆగిపోవాలి. అది ఆగిపోతేనే మాట వస్తుందా? మామూలుగా మాట్లాడతాడు అయ్య గారు. ఏం పేరు నీ పేరు? నా పేరు శ్రీను. ఏమన్నా చదువుతావా? చదువుతా. ఏం చదువుతున్నావు? ఇప్పుడు 10th క్లాసులో ఉండాలి కదరా. ఇప్పుడు ఎక్కడున్నావు? నేను ఇప్పుడు 9th క్లాస్. ఒక సంవత్సరం తక్కువే ఉన్నావా? అన్నిట్లో తక్కువేనా నువ్వు? బ్రదర్, ఎట్లా ఉంది? నీకేమనిపిస్తుంది? బాగుందండి. అసలు ఎట్లా వచ్చారు మీరు అక్కడ? మేము టీవీ ఫోన్లో చూసి వచ్చామండి. చెమటలు గారిపోతున్నాయి మీకు, చూసారా? ఏకే హల్లెలూయా. ఈమె కూడా ఏదో ప్రాబ్లం ఆ రోజు వణికిపోతుంది ఈ మనిషి కూడా. ఆమె నడవలేని ఉందా నీకు? నడవలేని ఉందా? ఓకే. ఎక్కడైనా నొప్పి ఉందా నీకు? నొప్పి ఎక్కడైనా ఉందా? ఎందుకు? ఎక్కడ నొప్పి ఉందా? నిజంగా ఓకేనా? ఓకే. నొప్పి నా చేయి పెట్టి ఎక్కడుందో ఉంది అక్కడ. ఆ నొప్పి తీసేస్తాను, నడవాలమ్మా. ఓకే, రైట్. ఆమె నీ పేరేంటి? శ్రీను. ఎక్కడుంది నొప్పి? చూడు, ఉందా? లేదా? మరి నడు. మీ మమ్మీ అంటుంది నడవుతాడు నా కొడుకని. చప్పట్లు కొట్టండి గట్టిగా. వ్యాధి బాధలు తీరెను, స్వస్థపరిచెను యెహోవా. దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా. దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా. దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నడవాలి. చప్పట్లు కొట్టండి. అలాగే చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమె కాళ్ళు ఇప్పుడు సాపు అవుతున్నాయి, గమనించండి. కాళ్ళు చూపించండి. ఇప్పుడు దాకా పాదాలు కూడా కరెక్ట్గా ఆనుకున్నాయి. 2 పాదాలు కరెక్ట్గా ఆనుకున్నాయి. ఆమె పాదాలు ఆనుకున్నాయి. ఆమె
నడుము సాప్ అయిపోయింది. చప్పట్లు కొట్టండి. నడుములో పెయిన్ ఉంది వాడికి. ఆ నరాలు పట్టేసి నడుములో పెయిన్ ఉంది. మోకాలు టైట్ అయిపోయి గట్టిగా రాయిలాగా ఉంది. స్మూత్ అయిపోయింది. వీళ్ళ ఊరు వాళ్ళు ఎక్కడున్నారు? వచ్చేయండి మీరు అందరు రండి. వీళ్ళ ఊరు వాళ్ళు ఇక్కడ. మా చెల్లెనండి. సొంతమా? సొంతం. ఈమె ఎవరో? మా భార్య. ఇప్పుడు వీడు ఓకేనా? ఎన్నాళ్ళు మట్టి చూస్తావు వీడిని? 10 సంవత్సరాల బట్టి లెగలేకపోతున్నాడు. లెగలేకపోతున్నాడా? హల్లెలూయా చెప్పండి. 10 సంవత్సరాల బట్టి బాబు అసలు నడవలేడండి. నడవడా? అసలు కూర్చునే ఉంటాడు. ఇప్పుడు ఎలా అనిపించింది మీకు? స్వస్థత పొందాడండి. స్వస్థత వచ్చారా? ఏంటి ఆయన పరిస్థితి ఏంటి? నడవలేడండి. ఇప్పుడు ఎట్లా ఉన్నాడు? బాగానే ఉన్నాడు అయ్య గారు. అంటే ఏంటి, నడుస్తున్నాడా? పర్లేదా? పర్లేదు అయ్య గారు. కిడ్నీలు పోనీ అన్నారు ఆయనే అండి. ఈయనేనా? పడుకో ఆయన పడుకో. హల్లెలూయా. చేతులు పైకెత్తాం. చేతులు హల్లెలూయా. పెద్దయినా ఏ ఊరు మీది అంతా ఒకటే ఊరా? ఒకటే ఊరా? 3 సంవత్సరాలు బట్టి కిడ్నీ ప్రాబ్లం. దమ్ము కూడా ఉందా? నువ్వు ఎప్పుడైనా చర్చికి వెళ్ళావా? ఈ మధ్యనే వెళ్ళాను సార్. ఇది బాగోపోతుంది. బాగా కాదు, మా ఊరు ప్రజలందరూ నా గురించి ప్రార్థన చేస్తున్నారు సార్. ప్రెసిడెంట్ గారు తీయగా. ప్రెసిడెంట్ గారు హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. రాధ్యం మహేష్ గుంటూరు నుంచి వచ్చారు. దమ్ము, చెవిలో చీము కారుతుంది. తగ్గిపోద్దమ్మా దా. గుండెలో నొప్పి. ఈ 2 చిన్న విషయాలే. గుండెలో నొప్పి. రాజ్యం మహేష్ ఇద్దరు ఎక్కడున్నారు? మీరు గుంటూరు నుంచి వచ్చారా? రా తల్లి దా. తగ్గిపోతా రామ్మ దగ్గర గుంటూరు ఇక్కడేగా. ప్రేజ్లాడయ్యా. నా కొడుకు డ్యూటీకి వెళ్తలేదు. ఓకే, అది ఎందుకు? చెవుల్లోంచి ఆయనకా తగ్గించేస్తా. చెవిలో చీమి సెకండ్స్లో తగ్గిపోతాయి. గుండెలో నొప్పిని ఇప్పుడే తగ్గిస్తున్నా, చూసుకోమ్మా. అమ్మాయి నువ్వు బాధపడుకో తల్లి. నీ పేరేంటి? రాజ్యం. అక్కడే రోజు నేను కోమర్లో ఉన్నప్పుడు మీరే వచ్చి నాకు సిల్వ గుర్తేసారు. హాస్పిటల్కి వచ్చి. నేను ఎప్పుడు వచ్చాను? హాస్పిటల్కి వచ్చారు మీరంట. నాకు తెలీదు. అప్పటి నుంచి నేను వస్తానే ఉన్నా. ఎక్కడ మీది? కోమ ఏంటి? ఏ ఊరు మీది? సరూర్ నగర్. ఆపరేషన్ చేసి కోమల్లోకి వెళ్ళిపోయా. ముసలైన మీ భర్త? కాలేదు ఆయన వస్తాడు, నేను వస్తా, మేమందరం. నువ్వు బతికే ఉన్నావా? చచ్చిపోయావు అనుకుంటున్నానమ్మా. దేవుడు అసలు కోమలు ఉంటాం కాదు. వీళ్ళ కోడలు నర్సు, ఇలా ఆయన. ఇప్పుడు ఈ పిల్లలందరూ ఇగో ఎల్బీనగర్ హాస్పిటల్ వేసారు. ఇవన్నీ కోమలు ఉందా? వాళ్ళ విశ్వాసం ఏంటంటే అంతకుముందు వీళ్ళ భర్త వచ్చారు ఇక్కడ. ఎందుకు రావట్లేదు? కాలు లేదు ఆయనకి కదా? మీ కొడుకులు వాళ్ళందరూ అమ్మాయికి లేకున్నారు బాగా. అవునయ్యా. అయితే ఎంతకాలమైంది నీ దగ్గరికి వచ్చి? నేను గుర్తుందా? నాకు తెలియదు కదయ్యా. తెలియలేదు. నీకు ఈ జబ్బు అది వచ్చి కోమలకి వెళ్ళిపోయింది. ఎంతకాలమైందో తెలుసా? ఏమో వాళ్ళు నాకు చెప్పలేదయ్యా. అమ్మి పేరాయిలు వాటర్. వీళ్ళ కోళ్ళు నర్సు కదా మీ కోళ్ళు? అవును, ఒక కోళ్ళు ఏమో ఇంట్లో ఉంటుంది. వాళ్ళిద్దరే మరి నాకు ఇట్లా చేశారు. మా మొత్తం ఫ్యామిలీకి అంతా మీరు చెప్పారంటే అప్పుడు మా బిడ్డతో. నేను చెప్పానా? మీ కూతురు ఎక్కడో ఉంటుంది. అవునయ్యా, మా కొడుకు కూతురు. వీళ్ళంతా అమ్మాయికులండి. ఈమె కొంచెం బాగానే ఉంది. ఈమె నేను చూడలేదు. కోమలు ఉంటుంది. మనం వెళ్తాం, ప్రార్థన చేసి బయటకు వచ్చాం. చాలా డబ్బులు తీసేసుకుంటున్నారు వాళ్ళు అక్కడ హాస్పిటల్లో. 7 లక్షలు అయింది అంటయ్యా. అసలు ఏమీ లేదు ఈమె దగ్గర. 2 కొడుకులు అమ్మాయికులే. కొడుకులు 2 అనుకుంటా నీకు. 2. నువ్వు ఈమె భర్త ఫోన్ల మీద ఫోన్లు చేసుకుని నన్ను పిలిపించుకున్నాడు అక్కడికి. నా భార్య మీరే బతికిస్తారు, డాక్టర్లు బతికించలేరు. కోమలోకి వెళ్ళిపోయింది. పైసలు అయితే నేను కాదు సమస్య, కోమలోకి వెళ్ళిపోయింది. నా భార్యని మీరే బ్రతికిస్తాడని పోరాడి నన్ను పిలిపించుకున్నాడు. నేను వెళ్ళి చిన్న ప్రార్థన చేశాక దేవుడు కార్యం చేశాడు. ఇంటికి వచ్చాక నీతో మాట్లాడాను. నేను నాకు గుర్తులేదు. అసలు చాలా రోజులు నాకు అసలు ఎక్కడున్నానో ఏదో తెలియదు అయ్యా. అయ్యా యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎమర్జెన్సీలో వెంటిలేటర్ మీద పెట్టారు. కోమలు ఉన్న మనిషి ఇవాళ సాక్ష్యం చెప్పడానికి వచ్చింది. సరూర్ నగరే కదా మీది? సరూర్ నగర్. 2 కుమారులు, 1 కుమార్తె. అక్కడికి వెళ్తామన్నారు. నిజమే కదా? నేను కూడా అక్కడికి వెళ్తాను. నువ్వు అక్కడనా? ఎక్కడ వెళ్తావు? మీరుపేట? ఎక్కడ వెళ్తావు? మలక్పేట వెళ్తారు.
కాబట్టి నిజంగా చెప్తున్నాను, ఎంతమంది మీకు సేవకులు ఉండొచ్చు, ఎంత పెద్ద సంఘం ఉండొచ్చు, ఇక్కడ పాస్టర్ గారు వేరు. చప్పట్లతో ప్రభుత్వ కోమాలోకి వెళ్ళిపోయిన మనిషి అప్పటికే చాలా రోజులు అయింది, నెల రోజులు అన్నానంటే అప్పటికే చాలా రోజులు అయింది రాట్ల బయటికి. మనకి స్పాన్సర్ ఇచ్చి ముందే అకౌంట్లో వేసేయాలి, మన అకౌంట్లో స్పాన్సర్ వేసేసి పిలిపించుకున్నారు. దాని ప్రతిఫలం డే బైలో వచ్చేసింది. 2-3 రోజుల్లో నేను డిశ్చార్జ్ అయిపోయి వచ్చేసారు ఇంటికి. వచ్చాక నేను మాట్లాడాను అమ్మతో, ఏడ్చింది. మంచి విశ్వాసరాలు, మంచి విశ్వాసి, భర్త కూడా మంచి విశ్వాసులు. పట్టుకో ఈ ఛాతులో నొప్పి ఇప్పుడు ఉందా? లేదయ్యా, ఇప్పుడు దాకా ఉంది కదా. ఫస్ట్ ఆవిడ ఇలా కోడలు నర్సు కాబట్టి ఏదో జరిగింది, వెళ్ళి చిన్న ప్రార్థన చేశాను. అమ్మ మళ్ళీ సాక్షిగా ఒంటరిగా వచ్చి సాక్ష్యం చెప్తుంది. కోమాలో ఉన్న మనిషి సాక్ష్యం చెప్తాకు వచ్చింది. నేను అన్ని చర్చిలకు వెళ్ళి చెప్తున్నానయ్యా, మీరు వచ్చారు నాకు పేరు చేశారంట. నేను కోమలో ఉన్నప్పుడు పాస్టర్ గారు వచ్చాక నేను కళ్ళు తెరిచానంట. అప్పటి వరకు కళ్ళు మూసుకునే ఉన్నాయంట. కళ్ళు మాత్రం తెరిచి చూస్తున్నా కానీ గుర్తుపట్టట్లేదు. కానీ సాక్ష్యం చెప్పలేదు. 3 సార్లు వచ్చాను కానీ సాక్ష్యం చెప్పలేదు. పేరు చేశారు, వెళ్ళిపోయా. వాటర్ బాటిల్ కూడా నేను ఎలా గుర్తుపడతాను? ఇన్ని వేల మందిలో పేర్లు చెప్తే గుర్తుపడతానండి. మీరు 10 సంవత్సరాల క్రితం వచ్చినా పేరు చెప్తే గుర్తుపడతా, మనిషిని గుర్తుపట్టను, ముఖం గుర్తుపట్టను. ఎందుకంటే ముఖం నేను చూడను. పేరు చెప్తే ఆ రోగాలు, వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నారు అన్నీ చెప్పేస్తాను. ఇప్పుడు మీరు వెళ్ళే చర్చి కూడా చెప్పేశాను నేను. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక ఫిబ్రవరి 4వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. దేవునికి స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి యొక్క నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.